అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల భయాల మధ్య ఇన్వెస్టర్లు పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా మిడిల్ ఈస్టులో నెలకొన్న అనిశ్చితి వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ విశ్లేషకులు బంగారం ధర ఔన్స్ కు 4,600 మార్కును సునాయాసంగా దాటవచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా అదే స్థాయిలో దూసుకుపోతుండటం గమనార్హం. రాబోయే కాలంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, సెంట్రల్ బ్యాంకుల బంగారు నిల్వల సేకరణ పసిడి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. పెట్టుబడిదారులకు ఇది నిజంగా కాసుల పంట పండించే సమయం. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయి దిశగా దూసుకుపోతున్నాయి. గత నెలలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1% మేర పెరిగి ఔన్స్ కు 4,566.79 వద్ద ట్రేడ్ అవుతుంది. కేవలం ఒక్క రోజులోని ఈ స్థాయిలో పెరుగుదల కనిపించడం ఇన్వెస్టర్లలో ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 4,577 స్థాయికి చేరుకున్నాయి. గత మార్చి నెల తర్వాత బంగారం ఈ స్థాయిలో కనిష్టాల నుంచి కోలుకోవటం ఇదే మొదటిసారి. ధరలు తగ్గగానే పెట్టుబడిదారులు భారీగా కొనుగోలు చేయడమే ఈ ప్రస్తుత పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. అమెరికా ఇటు ఇరాన్ మధ్య గల్ఫ్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘర్షణలు ప్రపంచ సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తాయనే భయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనివల్ల కరెన్సీ విలువ తగ్గే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో పెట్టుబడిదారులు తమ సొమ్మును సురక్షితంగా ఉంచుకోవటానికి బంగారం వైపు మొగ్గు చూపుతారు. అందుకే పసిడిని సేఫ్ హెవెన్ అసెట్ గా భావిస్తారు. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల బంగారం ధరలు 4,600 మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు బంగారం మార్కెట్ ను శాసిస్తున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం వల్ల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను ఇప్పుడప్పుడే తగ్గించుకోవచ్చు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. ఇది ధరలు పడిపోకుండా అడ్డుకుంటుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికల ప్రకారం మిడిల్ ఈస్ట్ లో యుద్ధం గనుక 2027 వరకు కొనసాగితే చమురు ధరలు బ్యారెల్ కు $125 వరకు వెళ్లవచ్చు. అప్పుడు బంగారం ధరలు మనం ఊహించని స్థాయికి చేరుకుంటాయి. ఈ వారంలో రాబోయే అమెరికా ఉద్యోగ గణాంకాలు కూడా వడ్డీ రేట్ల అంచనాలపై ప్రభావం చూపుతాయి. అలాగే బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా మెరుపులు మెరిపిస్తుంది. స్పాట్ సిల్వర్ ధర 1.1% పెరిగి $73.53 వద్ద కొనసాగుతోంది. వెండి ధర రాబోయే రోజుల్లో $80 మార్కుని చేరుకోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. సాధారణంగా బంగారం ధరలు పెరిగినప్పుడు వెండి కూడా అదే బాటలో వేగంగా ప్రయాణిస్తుంది. ప్లాటినం, పల్లాడియం వంటి ఇతర విలువైన లోహాల ధరలు కూడా 2% పైగా పెరగటం మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ ను సూచిస్తోంది. డాలర్ విలువ స్వల్పంగా తగ్గడం ఇతర కరెన్సీలు ఉన్నవారికి బంగారం కొనుగోలును సులభతరం చేస్తుంది. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ గణాంకాలు మరియు అంతర్జాతీయ శాంతి చర్చలు ఈ ధరల గమనాన్ని నిర్దేశించనున్నాయి. పెట్టుబడిదారులు ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉంటూ తమ పోర్టుఫోలియోలను సర్దుబాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.